Hi everyone. So this is Ramaraju. సో మనం పైథాన్ ఆన్లైన్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. బట్ అంతకన్నా ముందు మనం ఒక స్టూడెంట్గా ఒక ప్రోగ్రామర్గా మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత మనం ఈ పైథాన్ అసలు కోర్స్ ఏంటన్నది మనం తర్వాత నెక్స్ట్ సెషన్స్లో మనం చూద్దాము. సో ఇది మనం నేర్చుకునే ముందు మనం కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన వాటిలో ఒకటి ఏంటంటే అసలు అది అవసరం ఏమిటి, ఈ కోర్స్ మనం నేర్చుకోవడానికి గల అవసరం ఏమిటి, అలాగే రెండవది ఇది మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది నిజ జీవితంలో, అంటే రియల్ టైంలో మనం ఎక్కడ యూజ్ చేస్తాం ఇప్పుడు మనం నేర్చుకోబోయేది. సో ఈ రెండు విషయాలతో పాటు మనం ఈ కోర్స్ నేర్చుకున్న వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రోగ్రామర్స్ అని అంటాం. సో రియల్ టైంలో మనం యాజ్ ఏ ప్రోగ్రామర్స్గా మనం ఎక్కడ ఉద్యోగం అనేది చేస్తాము, అలాగే అక్కడ ఒక ప్రోగ్రామర్గా మనం ఏ విషయాల్ని దృష్టిలో పెట్టుకోవాలి ఒక ప్రోగ్రామర్గా మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు. సో ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ముందు డిస్కస్ చేద్దామని మనం డిసైడ్ చేయడం జరిగింది. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే ఫ్యూచర్లో మనకు పైథాన్ ఏదైతే మనం నేర్చుకోబోతున్నామో అక్కడ మీరు ఒక క్లియర్గా ఒక బేసిక్ ఐడియా అలాగే ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవ్వగలుగుతుందని, అలాగే మీరు కోర్స్ నేర్చుకుంటున్నప్పుడు చాలా ఎంజాయ్ఫుల్గా నేర్చుకోవాలని ఈ విషయాలన్నీ ముందు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. సో దాంట్లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది నీడ్ ఆఫ్ లెర్నింగ్ దిస్ కోర్స్. రెండోది ఇన్ రియల్ టైమ్ వేర్ ఇట్ ఈజ్ యూస్ఫుల్. ఓకే, సో ఫస్ట్ మన ఈ 2 పాయింట్స్ మనం క్లియర్గా అర్థం చేసుకుని దాని తర్వాత మిగతా విషయాలు మనం డిస్కస్ చేద్దాము. సో ఇందులో మనం ఫస్ట్ ఈ కోర్స్ అవసరం ఏంటి అంటే, మనం ఒక సాఫ్ట్వేర్ని మనం డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు సాఫ్ట్వేర్ని మనం రియల్ టైంలో మనం వివిధ రకాల సాఫ్ట్వేర్స్ మనం ఇవాళ వరకు ఎన్నో యూజ్ చేసి ఉంటాము. సో అలాంటి ఒక కొత్త సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి మనం ఇలాంటి కోర్స్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. మరి సాఫ్ట్వేర్ అంటే ఏంటి, వాట్ ఈజ్ సాఫ్ట్వేర్? సో నేను సింపుల్గా ఏదో చిన్న డెఫినేషన్ చెప్పే కన్నా ముందు అసలు ఎలా మనం దీన్ని ఉపయోగిస్తున్నాము, ఏ విధంగా అది ఒక నార్మల్ యూజర్స్కి ఉపయోగపడుతుంది అన్న దాని మీద ముందు మనం డిస్కస్ చేసి తర్వాత దాని డెఫినేషన్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఏదైనా మనం ఒక వర్క్ పని అనేది ఆటోమేటికల్గా అక్కడ ఒక మనిషి పర్సనల్గా ఎలాంటి మనిషి లేకుండా ఒక పని జరుగుతుంది ఆటోమేటికల్లీ అంటే దానికి కారణమైంది సాఫ్ట్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వాషింగ్ మిషన్ తీసుకున్నట్టయితే అదొక ఎలక్ట్రానికల్ డివైస్ మాత్రమే, అంటే ఒక మెషిన్, ఒక బాక్స్. బట్ మనిషిగా ముందు మనం చేయాల్సిన పని స్టార్ట్ చేయడం, దాని రిక్వైర్మెంట్ సెట్టింగ్స్ని అరేంజ్ చేసి తర్వాత మనం ఎండింగ్లో జస్ట్ స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. బట్ ఈ మధ్యలో జరిగే ఏ ప్రాసెసింగ్లో కూడా ఎలాంటి పనిలో కూడా ఎలాంటి మనిషి సహాయం లేకుండా పని జరుగుతుంది అంటే దానికి ముఖ్యమైన కారణమైంది సాఫ్ట్వేర్. అంటే దట్ వాషింగ్ మిషన్ హ్యావింగ్ సమ్ సాఫ్ట్వేర్. సో మీకు అర్థమై ఉండాలి ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే ఆటోమేటెడ్ ప్రాసెస్, అంటే ఒక పని ఏదైతే ఉందో అది ఆటోమేటికల్గా జరగడానికి సహకరించేదే సాఫ్ట్వేర్. అంటే ఒక మనిషి చేయగలిగే పనిని అలా ఎలాంటి మనిషి లేకుండా చేయగలుగుతుంది అంటే అక్కడ ఏమైనా దేని వల్ల సాధ్యపడుతుంది అంటే సాఫ్ట్వేర్. సో ఇవాళ మనం రియల్ టైంలో నెంబర్ ఆఫ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్కి పరిస్థితుల్లో ఈ సాఫ్ట్వేర్ అనేది ఎలా ఉపయోగపడుతుందో మీకు అందరికీ తెలిసిందే. ఒకప్పుడు బ్యాంకులోకి వెళ్ళి అమౌంట్ అనేది డిపాజిట్ చేసేవారు, లేదా విత్డ్రా చేసేవారు, లేదా బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసేవారు. బట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్
సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ వాళ్ళు ఏటీఎం మెషిన్ అనేది ఒక సాఫ్ట్వేర్ కాంపోనెంట్ని ప్రపంచంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీరు ఎప్పుడైతే ఏటీఎం రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఎక్కడ కూడా ఆ రూమ్లో ఎవరో కూడా ఒక వ్యక్తి కానీ ఒక ఎంప్లాయీ కానీ అక్కడ ఎవరో ఉండరు. బట్ మనం చేయాల్సిన పనులన్నీ చేసుకుని వస్తుంటాము. ఎలాగైతే ఒక బ్యాంకులోకి వెళ్తే ఒక ఎంప్లాయీతో మనం ఎలా అయితే ఇంటరాక్ట్ అయ్యి మనం పని చేసుకుంటామో అదే విధంగా అక్కడ ఆ మెషిన్ అనేది కూడా వర్క్ చేయబడుతుంది. మరి ఆ మెషిన్ వర్క్ చేయబడుతుంది అంటే ఒక మనిషిలాగా ఎవరో సహాయం లేకుండా వర్క్ చేయబడుతుందంటే బికాస్ ఆఫ్ దట్ మెషిన్ ఈజ్ హ్యావింగ్ సమ్ సాఫ్ట్వేర్. సో ఇది సాఫ్ట్వేర్ యొక్క పర్పస్ అండ్ యూసేజ్. నా ఇప్పుడు సో రియల్ టైంలో మనకి ఇప్పుడు మనం ఈ నేర్చుకోబోయే కోర్స్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫస్ట్ మనకి స్ట్రైక్ అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే ఒక న్యూ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడంలో ఈ కోర్స్ని మనం ఏదైతే నేర్చుకుంటామో దాన్ని అక్కడ అప్లై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ అంటే ఏంటో మరి కొద్ది క్షణాల్లో మనం తెలుసుకోబోతాం. అందుకన్నా ముందు మీకు ఒక సినారియోని వివరించి దాని ద్వారా మీరే స్వయంగా సాఫ్ట్వేర్ అంటే ఏంటో చెప్పేలాగా ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ అంటే ఏదో ఒక పర్పస్కో లేకపోతే ఒక 2 కైండ్ ఆఫ్ డిఫరెంట్ పర్పసెస్కి ఉపయోగపడే విధంగా ఉండదు. మీరు మొబైల్ తీసుకోండి, మొబైల్ అనేది ఓన్లీ కాలింగ్ పర్పస్కి మనం ఉపయోగిస్తామా? లేదు. మొబైల్ అనే ఒక సాఫ్ట్వేర్ డివైస్ కాల్ చేసుకోవడానికి, అలాగే కాల్ ఎండ్ చేసుకోవడానికి, లేదా మెసేజ్ సెండ్ చేయడానికి, మెసేజ్ పంపించిన దాన్ని మనకి డెలివరీ అయిందా లేదా తెలుసుకోవడానికి, ఇలాగా ఒక మొబైల్ డివైస్ని మనం మల్టిపుల్ పర్పసెస్కి ఉపయోగిస్తాం. సో సాఫ్ట్వేర్ కూడా అంతే, ఎప్పుడూ కూడా ఏదో ఒక చిన్న పర్పస్కు లేదా ఒక పర్పస్కి ఉపయోగించబడదు, డిఫరెంట్ పర్పసెస్కి అనేది ఉపయోగపడుతుంది. అందులో ఉదాహరణకి ఎగ్జాంపుల్గా మనం ఒక ఏటీఎం మెషిన్ని మనం డిస్కస్ చేస్తే, ఇప్పుడు ఏటీఎం మెషిన్ అనేది ఓన్లీ ఫర్ ఇవాళ మనం చూస్తే విత్డ్రా చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుందా? లేదు. అలాగే ఏటీఎం డిపాజిట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందా? లేదు. అలాగే బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవడానికే కాదు. సో అన్ని రకాలుగా కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ఏంటి, మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడానికి ఏమేది, ఇన్ని వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. అంటే ఏంటి మీకు అర్థం అవ్వాల్సిందంటే ఒక సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేయబడింది అంటే అది కొన్ని వివిధ రకాల పనులకు సహకరించే విధంగా తయారు చేయబడుతుంది సాఫ్ట్వేర్ అనేది. ఓకే. సో నెక్స్ట్ ఇంకొకటి విషయం మనం గుర్తించాల్సింది ఏంటంటే సాఫ్ట్వేర్ని మనం ఎక్కడ ఎలా డెవలప్ చేస్తామంటే చేతులతో హార్డ్వేర్ని డెవలప్ చేసినట్టయితే మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే సాఫ్ట్వేర్ మీకు ఆల్రెడీ తెలుసు, ఇది ఒక ఇంటాంజిబుల్ పార్ట్ అని, ఏదైతే మనం టచ్ చేయలేము, చూడలేము, టచ్ అయ్యి ఫీల్ అవ్వలేము. సో సాఫ్ట్వేర్ మనం ఎక్కడ డెవలప్ చేస్తామంటే విత్ ఇన్ ద సిస్టమ్ ఓన్లీ. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో సాఫ్ట్వేర్ మనం డెవలప్ చేసేది విత్ ఇన్ ద సిస్టమ్, నాట్ అవుట్ సైడ్ ఆఫ్ ది సిస్టమ్. ఓకే. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒక సాఫ్ట్వేర్ అనేది ఒక పర్పస్కి కాకుండా ఒక ఏటీఎం మెషిన్ మనం ఎగ్జాంపుల్గా ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, సో దాంట్లో ఏటీఎం అనేది ఫస్ట్ నుంచి మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ విత్డ్రాకు ఉపయోగపడుతుంది, అలాగే నెక్స్ట్ ఇంకొక పర్పస్ దేనికి ఉపయోగపడుతుంది, డిపాజిట్ చేయడానికి ఉపయోగపడుతుంది, అలాగే నెక్స్ట్ బ్యాలెన్స్ ఎంక్వైరీకి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మీరు ఇండివిజువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఒక్కొక్క బాక్స్ ఏదైతే మీకు పిక్చర్లో మీకు కనిపిస్తుందో డిఫరెంట్గా ఇండివిజువల్గా, దీన్ని మనం ఒక స్మాల్ టాస్క్ అంటాం. ఏంటి, విత్డ్రా ఈజ్ ఇండివిజువల్ టాస్క్, డిపాజిట్ ఈజ్ వన్ స్పెసిఫిక్ టాస్క్, బ్యాలెన్స్ ఎంక్వైరీ అనేది ఒక స్పెసిఫిక్ టాస్క్. సో ఇవి ఇండివిజువల్గా మన ఫస్ట్ అనేది తయారు చేయబడుతుంది. ఓకే. సో ఈ ఇండివిజువల్గా తయారు చేయడానికి మనం ఏంటి, ఈ బ్లాక్కి సంబంధించింది దేనికి సంబంధించిన రిలేటెడ్గా మనం డెవలప్ చేయాలి అంటే విత్డ్రాకి రిలేటెడ్. అంటే విత్డ్రా అనే ఒక ప్రాసెస్ మొదలుకొని ఎండ్ అయ్యే వరకు ఏ విషయాల మీద ఎలా జరగాలన్న విషయం ఏదైతే మనం డెవలప్ చేస్తామో ఒక స్పెసిఫిక్ టాస్క్ ఎలా కంప్లీట్ అవ్వాలని దాని గురించి మనం ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇండివిజువల్గా మనం ఏదైతే ఒక్కొక్కటి మనం లైన్ రాస్తామో, ఇన్స్ట్రక్షన్ 1, ఇన్స్ట్రక్షన్ 2, ఇలా మనకి
సో ఆన్. ఇన్స్ట్రక్షన్ n అంటే ఏంటి, ఒక ప్రాసెస్ అనేది ఎప్పుడు కూడా రెండు పాయింట్స్ ఉంటాయి, ఒకటి స్టార్టింగ్ పాయింట్, ఒక ఎండింగ్ పాయింట్. ఆ ప్రాసెస్ అనేది ఒక స్పెసిఫిక్ టాస్క్ అనేది ఎలా మొదలయ్యి ఎలా ఎండ్ అవుతుందో చెప్పడాన్ని మనం ఒక ప్రాసెస్ అంటాం. బట్ ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలపింగ్ టెక్నాలజీలో ఒక స్పెసిఫిక్ టాస్క్ అంటే విత్డ్రా ఎలా జరగాలని మనం జనరల్గా అనుకుంటాము. ఏటీఎంకి వెళ్ళగానే మనం విత్డ్రా చేయాలనుకున్నప్పుడు మన పిన్ నెంబర్ అడగాలి. నెక్స్ట్ ఇచ్చిన పిన్ నెంబర్ కరెక్టా రాంగ్గా చెక్ చేయాలి, అది సెకండ్ ఇన్స్ట్రక్షన్ అనుకుందాం. థర్డ్ ఇన్స్ట్రక్షన్, మీ దగ్గర మీరు విత్డ్రా చేసుకున్నంత బ్యాలెన్స్ ఉందా లేదా చెక్ చేయాలి. తర్వాత ఎంత అమౌంట్ మీరు విత్డ్రా చేయాలనుకుంటున్నారో అది మనం యూజర్కి అడగాలి. అంటే మనం డెవలప్ చేసే సాఫ్ట్వేర్ యూజర్ని ఎలా ఇంటరాక్ట్ అవ్వాలనేది కూడా మనమే ఇన్స్ట్రక్షన్ రూపంలో రాస్తాం. నెక్స్ట్ ఫైనల్గా తన బ్యాలెన్స్ అవైలబిలిటీగా ఉందా లేదా చెక్ చేసుకుంటాము, అది ఇన్స్ట్రక్షన్ 5 అనుకుందాము. ఫైనల్గా తన అమౌంట్ అనేది తనకి రిసీవ్ అయిన తర్వాత మళ్ళీ తన బ్యాలెన్స్ అనేది ఇంతకు ముందు దానికన్నా ఇప్పుడు ఎంతైతే విత్డ్రా చేసుకున్నాడో అంత బ్యాలెన్స్ని డిడక్ట్ చేసి ఫైనల్గా ఇంత బ్యాలెన్స్ ఉంది అని తన స్క్రీన్ మీద డిస్ప్లే చేసేంత వరకు కూడా ఈ జరిగిన పని అంతా కూడా దీనికి సంబంధించింది విత్డ్రా. సో దీన్ని మనం ఏమనొచ్చు, ఒక ప్రాసెస్ అంటాం. సో ఇందులో ఏదైతే మన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే మనం చెప్పామో అవన్నీ కలిపితే ఒక స్పెసిఫిక్ టాస్క్ ఎలా పెర్ఫామ్ జరగాలి అని చెప్పేదే సాఫ్ట్వేర్ టెక్నాలజీలో మనం ఏమంటామంటే ఒక ప్రోగ్రామ్ అని అంటాం. గుర్తుపెట్టుకోండి, ఏమంటామో ఒక ప్రోగ్రామ్. అలాగే డిపాజిట్ తీసుకుంటే దీంట్లో మనం ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ మనం ఫ్రేమ్ చేస్తామో అవన్నీ కూడా డిపాజిట్ అనే ఒక ప్రాసెస్ ఎలా జరగాలని డెవలప్ చేస్తాం కదా, దీని ఒక ప్రోగ్రామ్ అంటాం. అలాగే బ్యాలెన్స్ ఎంక్వైరీ ఎలా జరగాలి, ఎలా దాని ఇన్స్ట్రక్షన్ ప్రిపేర్ చేయాలని కలిపి దీన్ని ఇది ఒక ప్రోగ్రామ్ అంటాం. అంటే ఏంటి, ప్రోగ్రాంలో ఏముంటాయి, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఒక ప్రోగ్రామ్ అనేది ఒక స్పెసిఫిక్ టాస్క్కి రిప్రజెంటేషన్గా మనం రెఫర్ చేస్తాం. సో ఇక్కడ ఆ ప్రోగ్రామ్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా జరగాలి, యూజర్తో ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం అవుతుంది, లేదంటే బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ జరగాల్సిన అవసరం ఉంటే అవన్నీ మనం ఇంప్లిమెంట్ చేస్తాము, డెవలప్ చేస్తాము. బట్ ఈ సెట్ ఆఫ్ ఈ బాక్స్లోని ఇన్స్ట్రక్షన్స్ దేనికి సంబంధించినవి అవుతాయి, విత్డ్రా అనే ప్రోగ్రామ్ సంబంధించినవిగా మనం చెప్పుకుంటాం. అంటే ఇక్కడ మనం సాఫ్ట్వేర్ టెక్నాలజీలో ఫస్ట్ మనం డైరెక్ట్గా సాఫ్ట్వేర్ని డెవలప్ చేయము, ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి. మనం ఫస్ట్ స్టార్ట్ చేసేది స్మాల్ ప్రోగ్రామ్స్ డెవలప్ చేయడం మొదలు పెడతాం. మరి ఒక ప్రోగ్రాంలో రాసేవి ఏంటంటే, ప్రోగ్రామ్ అంటే ఏంటి మరి, వాట్ ఈజ్ ప్రోగ్రామ్? సో ప్రోగ్రామ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇక్కడ మనం ఒక ప్రోగ్రాంలో ఒక స్పెసిఫిక్ టాస్క్ని కంప్లీట్ చేయడానికి మనం డిఫరెంట్ సెంటెన్సెస్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రేమ్ చేసాం కదా, సో అందుకు దీన్ని ఒక ప్రోగ్రామ్ అంటాం. ఇప్పుడు ఈ విత్డ్రా అనే ఒక ప్రోగ్రాము స్మాల్ ప్రోగ్రామ్, అండ్ డిపాజిట్ స్మాల్ ప్రోగ్రామ్, బ్యాలెన్స్ ఎంక్వైరీ స్మాల్ ప్రోగ్రామ్ అండ్ సబ్ ప్రోగ్రామ్స్ని ఈ మూడు కలిపితే మనం ఫైనల్గా దీన్ని ఒక సాఫ్ట్వేర్గా మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో దీన్ని నేను ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్గా నేను ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు అంటే, ఇది ఒక ఏటీఎం సాఫ్ట్వేర్గా కన్సిడర్ చేస్తాం. అంటే మీకు ఇప్పుడు అర్థం అవ్వాలి, సాఫ్ట్వేర్ అంటే మనం ఏం చెప్పచ్చమ్మా, సాఫ్ట్వేర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో క్లియర్. సో సాఫ్ట్వేర్ అంటే ఓన్లీ ఒక పర్పస్కే కాదు, మల్టిపుల్ పర్పసెస్ ఉపయోగపడే విధంగా ఉండాలి. కాబట్టి ఆ డిఫరెంట్ ఇండివిజువల్ పర్పసెస్ని ఇండివిజువల్గా మనం డెవలప్ చేసేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో ఈ ప్రోగ్రామ్స్ అన్ని కలిపి మనం ఫైనల్గా మనం రిఫర్ చేసేదాన్ని ఏమంటామంటే సాఫ్ట్వేర్ అని అంటాం. సో ఇది సాఫ్ట్వేర్. సో నెక్స్ట్, సాఫ్ట్వేర్ అంటే ఏం చెప్పుకున్నామో మనం, సాఫ్ట్వేర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. నెక్స్ట్, మరి ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్స్ని మనం డెవలప్ చేయాలి అంటే మీకు మళ్ళా చెప్తున్నాను, ఈ పైథాన్ కోర్స్ అనేది నేర్చుకోవడానికి మీకు ఎలాంటి ముందు ప్రీవియస్ లాంగ్వేజెస్ నాలెడ్జ్ లేకుండా కూడా ఈ కోర్స్ అనేది మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్స్ నేను స్పెషల్గా ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఎవరికైతే ఇంకా ఎలాంటి ప్రీవియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్స్పీరియన్స్ లేదు, నాలెడ్జ్ లేదు, ఎందుకంటే నేను ఈ పైథాన్ కోర్స్ని స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను.
అంటే ఓన్లీ మీకు కొత్తగా మీరు జస్ట్ కంప్యూటర్ జస్ట్ ఆపరేట్ చేయడం మాత్రమే తెలుసు, బట్ మీకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ లేదు అన్న దృష్టిలో పెట్టుకొని పైథాన్ కోర్స్ అనేది నేను డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మన పాయింట్లోకి వస్తే ఇక్కడ మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ప్రోగ్రామ్ని మనం ఇప్పుడు డెవలప్ చేయాలి. ఎందుకు ప్రోగ్రామ్ డెవలప్ చేయాలి, అసలు అవసరం ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేయాలని ఒక ఆలోచన మన మైండ్లోకి వస్తుంది. ఎప్పుడైనా సరే మనం రియల్ టైంలో ఒక సినారియోని అబ్జర్వ్ చేసి అక్కడ ఏదో ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి వాళ్ళకి ఏదో సంథింగ్ ఆటోమేటికల్గా టైం వేస్ట్ చేయకుండా, ఇబ్బంది పడకుండా సమ్ యూజర్స్ని టైం వేస్ట్ అవ్వకుండా ఏదో ఒక సమ్ ప్రోడక్ట్ మనం డెవలప్ చేయాలని ఒక థాట్ అనేది ఫస్ట్ మనకి ఎక్కడ వస్తుందండి? మనిషి యొక్క మైండ్లో ఆలోచనలో వస్తుంది. మరి సాఫ్ట్వేర్ని మనం డెవలప్ చేసేది ఎక్కడ? విత్ ఇన్ ద సిస్టంలోనే చేయగలం. అంతేగాని హార్డ్వేర్ పార్ట్స్ చేతులతో పట్టుకొని బిగించినట్టు సాఫ్ట్వేర్ మనం హార్డ్వేర్ లాగా మనం చేతులతో పట్టుకొని తయారు చేసే ప్రోడక్ట్ కాదు. చేస్తే దాన్ని మనం సిస్టమ్ ద్వారానే మనం సాఫ్ట్వేర్ని ప్రొడక్ట్ చేయగలం కానీ డెవలప్ చేయగలం కానీ డైరెక్ట్గా మనం ఆ హ్యాండ్స్తో పట్టుకొని చేయలేం. మరి ఇప్పుడు మన రిక్వైర్మెంట్స్ వచ్చిన ఆలోచనలు, మన థాట్స్ అన్నీ కూడా మన మైండ్లో ఉన్నాయి. మరి ఈ విషయాలు మనం సిస్టమ్కి మనం ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడే కదా సిస్టమ్ మనకి క్రియేట్ చేసి ఒక సాఫ్ట్వేర్ అనేది జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ మనం దాన్ని యూజ్ చేసుకుంటాం. మరి ఇప్పుడు ఒక సిస్టమ్తో కమ్యూనికేట్ చేయాలి అంటే ఇక్కడ ఒకటి నార్మల్గా మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఒరియా అండ్ ఉర్దూ, సో ఆన్ ఇలాంటి లాంగ్వేజెస్ మనం మాట్లాడి డైరెక్ట్గా సిస్టమ్తో మనం కమ్యూనికేట్ చేయాలి. మన రిక్వైర్మెంట్స్ మనం ట్రాన్స్ఫర్ చేయడానికి అవ్వదు. ఈ లాంగ్వేజెస్ పర్పస్ ఏంటి? ఈ ఇంగ్లీషు, తెలుగు, హిందీ, ఉర్దూ ఇవన్నీ కూడా మనుషులు వాళ్ళ విషయాలను ఒకరి నుంచి ఇంకొకరికి చెప్పుకోవడానికి, మాట్లాడుకోవడానికి ఉపయోగిస్తారు. సో ఒకరు చెప్పిన విషయాన్ని వేరే అదర్ పర్సన్ ఎప్పుడు రియాక్ట్ అవుతాడు? తను చెప్పిన ఏదైతే ఒక లాంగ్వేజ్లో యూజ్ చేసి ఏదైతే చెప్పాడో అదర్ పర్సన్కి అర్థమైతే అక్కడి నుంచి మనం ఒక రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక రిటర్న్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఏంటి? అక్కడ వాళ్ళిద్దరికీ ఆ పర్టికులర్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి ఒకటి. రెండోది, ఒకవేళ ఇద్దరు వ్యక్తుల మధ్యన ఇద్దరికి వేరే వేరే లాంగ్వేజ్ వచ్చు, బట్ ఇద్దరికి కలిపి ఒక కామన్ లాంగ్వేజ్ అనేది లేదనుకోండి, సో అక్కడ కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ జరగదు. సో ఇక్కడ కూడా అంతే, మనం ఇప్పుడు మన రిక్వైర్మెంట్స్, మన సాఫ్ట్వేర్ ఎలా ఉండాలి అనే ఆలోచన మనకి ఏదైతే మైండ్లో వచ్చిందో దాన్ని మనం సిస్టమ్కి కన్వే చేయాలి అంటే మనం నేర్చుకునే తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాసిబుల్ కాదు. సో దే ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ న్యాచురల్ లాంగ్వేజ్ విచ్ ఆర్ యూజింగ్ బై హ్యూమన్ బీయింగ్స్. బట్ ఇక్కడ మన సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ తెలియజేయడానికి సిస్టమ్కి, అంటే మనం ఏ విధంగా కావాలనుకున్నామో ఆ విధంగా మనం ఇన్స్ట్రక్షన్స్ని, ప్రోగ్రామ్స్ని డెవలప్ చేసి ఇస్తే దెన్ సిస్టమ్ విల్ గివ్ ద న్యూ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్. మరి ఇక్కడ మీకు అర్థం అవ్వాలి, ఇప్పుడు మనం ఇక్కడ ఎవరితో కమ్యూనికేట్ చేయాలంటే సిస్టమ్తో కమ్యూనికేట్ చేయాలి. కాబట్టి వి షుడ్ నీడ్ వన్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఈ లాంగ్వేజ్ నేను స్పెసిఫిక్గా ఏమంటానంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. జనరల్ లాంగ్వేజ్తో అనుకుంటా, న్యాచురల్ లాంగ్వేజ్ అనుకుంటే ఏమంటున్నానంటే ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటానంటే దీన్ని ఈ లాంగ్వేజ్ ఉపయోగించి మనం ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయడానికి ఉపయోగిస్తాం కాబట్టి అందుకు ఈ లాంగ్వేజ్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. ఏ లాంగ్వేజ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఏంటి? సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అని మనం చెప్పుకుంటే ఒకసారి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి? ఏ లాంగ్వేజ్ విచ్ ఈజ్ యూజ్ టు రైట్ ప్రోగ్రామ్స్. సో మన సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి అనే ఆలోచన ఉండడం అన్నది మనం డైరెక్ట్గా ఒకేసారి ఎంటైర్ సాఫ్ట్వేర్ మనం ఎప్పుడు డెవలప్ చేయలేము. ఎప్పుడైనా సరే ఒక సాఫ్ట్వేర్ డెవలపింగ్ అనేది మొదలయ్యేది ఇప్పుడు కూడా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ నుంచే మొదలవుతుంది. ఫైనల్గా అవన్నీ గ్రూప్ చేసి ఇంటిగ్రేట్ చేయబడం ఏ రోజైతే జరుగుతుందో, అన్ని కలపబడుతుందో అప్పుడు దాన్ని మనం ఒక కంప్లీట్ సాఫ్ట్వేర్గా మనం కన్సిడర్ చేయాలి. అందుకని ముందు మనం డెవలపింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అవన్నీ కూడా ఇండివిజువల్ స్మాల్ ప్రోగ్రామ్స్గా అంటాం. సో ఇప్పుడు
మనం డెవలప్ చేసేది ఏంటి? ప్రోగ్రామ్స్. సో ఆ ప్రోగ్రామ్స్కి ఉపయోగించే లాంగ్వేజెస్ని ఏమంటాం మనం? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని అంటాం. సో ఇప్పుడు మనకి ఒక పాయింట్ క్లియర్గా మీకు అందరికీ అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అని ఒక పాయింట్ మీకు క్లియర్గా ఉండాలి. అలాగే ఒక సాఫ్ట్వేర్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, సపోర్ట్ చేస్తుంది నార్మల్ పీపుల్కి. అలాగే ఒక సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే మనం తెలుసుకున్నాము. అలాగే ఒక ప్రోగ్రామ్ అంటే ఏంటి అని తెలుసుకున్నాము. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసుకున్నాము. మరి ఇప్పుడు రియల్ వరల్డ్లో సిస్టమ్తో కమ్యూనికేట్ చేయడానికి మన రిక్వైర్మెంట్స్ని చెప్పడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటేంటి ఉన్నాయి. సో ఇక్కడ మీకు తెలుసు తెలియదు అని కాకుండా జస్ట్ నేను ఉన్నాయని చెప్తున్నాను, బట్ మీకు అవన్నీ తెలియాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు ఏదైతే ఈ కోర్స్ పైథాన్ నేర్చుకోబోతున్నామో అది కంప్లీట్గా మీకు ఫ్రమ్ జీరో అంటే లెవెల్ నుంచే మీకు చెప్పడం జరుగుతుంది. సో సి, జావా, పైథాన్, ఆండ్రాయిడ్ అని డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది మార్కెట్లో ఉన్నాయి. గతంలో ప్రీవియస్ స్టార్టింగ్ డేస్లో నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఇవన్నీ పర్పస్ అన్ని అంతా కూడా సిస్టమ్తో కమ్యూనికేట్ చేసి ఒక స్పెసిఫిక్ ఒక యూస్ఫుల్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడే లాంగ్వేజెస్. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, నేను ఇప్పుడు చెప్పబోయే పాయింట్ అనేది మీరు ఈ పైథాన్ కోర్స్ నేర్చుకుంటున్న ప్రతి క్షణం కూడా మీ మైండ్లో ఉండాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక ప్రోగ్రామర్గా మీరు ఫ్యూచర్లో ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరందరూ కూడా ఒక ప్రోగ్రామ్స్ డెవలప్ చేయగలుగుతారు కాబట్టి మీరందరూ ప్రోగ్రామర్స్. మన డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ని ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళని ఎండ్ యూజర్స్ అంటాం. ఏమంటామా? ఎండ్ యూజర్స్ అంటాం, ఆర్ నార్మల్ యూజర్స్ అని అంటాం. సో వీఆర్ ఆల్ ప్రోగ్రామర్స్. మన చేత డెవలప్ చేయబడేది యూజ్ చేసే వాళ్ళని యూజర్స్ అని అంటాం. సో ఈ టెర్మినాలజీస్ మన కోర్సులో అక్కడక్కడ వింటుంటాము. సో అందుకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్పి మీకు ఇప్పుడు క్లియర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం ఒక ప్రోగ్రామర్గా మనం ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తున్నప్పుడు సాఫ్ట్వేర్లో ఒక భాగంలో మన మైండ్లో ఉండాల్సిన పాయింట్స్ ఏంటి అంటే దేన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏ ఆలోచనలతో మనం ఒక ప్రోగ్రామ్ అనేది రాయడం జరుగుతుంది అంటే, ఇప్పుడు మనం ఇదే ఏటీఎం సాఫ్ట్వేర్ మళ్ళీ మనం ఒకసారి ఈ ఎగ్జాంపుల్లో మనం డిస్కస్ చేస్తే, మీరు ఒక ఏటీఎం మెషిన్లోకి రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు మొదలుకొని మీకు ఫస్ట్ స్క్రీన్ మీద వచ్చే మెసేజ్ ఏంటంటే వెల్కమ్ టు అవర్ బ్యాంక్ అనే ఒక మెసేజ్ వస్తుంది. అంటే అక్కడ ఎలాంటి మనిషి లేకుండా మీకు స్క్రీన్ మీద వస్తుంది, కానీ అక్కడ ఎవరో ప్రత్యేకంగా కూర్చొని మీకు మెసేజ్ సెండ్ చేయడం అనేది జరగడం లేదు. అంటే ఏంటి, అక్కడ మీకు వెల్కమ్ టు అవర్ మెసేజ్ అనేది ప్రింట్ మీ స్క్రీన్ మీద రావాలి అనేటట్టుగా రావడానికి కారణమైనది కూడా ఒక చిన్న ప్రోగ్రామ్, అంటే సాఫ్ట్వేర్లో ఒక చిన్న ప్రోగ్రామ్ కారణం చేత మీకు ఆ మెసేజ్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం జరిగింది. ఓకే, అంటే మళ్ళీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు రాసిన ప్రోగ్రాంలో మీరు ఇక్కడ దేన్ని ఇన్వాల్వ్ చేసినట్టు? సమ్ మెసేజ్ని. ఆ మెసేజ్ని మనం ఏమంటామంటే డేటా అంటాము. ఏమంటాము? డేటా. ఏంటా డేటా? ఇక్కడ వెల్కమ్ టు అవర్ బ్యాంక్ అంటే మీరు రాసిన మొదటి ప్రోగ్రాంలో మీరు ఫోకస్ చేసింది దేని మీద? డేటా పైన. ఇక్కడ డేటా అనేది వివిధ రకాలుగా మనకు రెఫర్ చేయొచ్చమ్మా. ఇప్పుడు నేను చెప్తున్న డేటా ఏ విధంగా ఉంది? వెల్కమ్ టు అవర్ బ్యాంక్ అనే డేటాని ఆ పర్టికులర్ ప్రోగ్రాంలో తన ఏ విధంగా ఇన్వాల్వ్ చేశాడంటే ఈ మెసేజ్ని డేటాని స్క్రీన్ మీద యూజర్ ఎంటర్ అవగానే డిస్ప్లే చేయాలి అని ప్రోగ్రామ్ రాశాడు. అంటే ఆ ప్రోగ్రాంలో తను దేని దృష్టిలో పెట్టుకుని రాయడం జరిగిందమ్మా? డేటా. నెక్స్ట్ స్టెప్, మీరు విత్డ్రా చేయడానికి మీరు వెళ్ళారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ విత్డ్రాకి వెళ్ళారు అంటే అక్కడ మీరు అంతకన్నా ముందు ఏమడుగుతుంది మిమ్మల్ని సిస్టము? పిన్ నెంబర్ అడుగుతుంది. పిన్ నెంబర్ కన్నా ముందు మన ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేయాలి అని చెప్తుంది, చేస్తాము. నెక్స్ట్ పిన్ నెంబర్ ఇస్తాం. మరి పిన్ నెంబరు ఎంటర్ యువర్ పిన్ నెంబర్ అనేది మెసేజ్ డిస్ప్లే అవుతుందంటే కారణం ఏదో ఒక ప్రోగ్రామ్ కారణం చేత కదా మనకి అది కనిపిస్తుంది. సో మళ్ళీ అక్కడ మీరు ఇచ్చిన పిన్ నెంబర్ కూడా అక్కడ మెసేజ్ ఇచ్చింది ఒక డేటా అనేది ఏ రూపంలో ఉంది? లెటర్స్ రూపంలో ఉంది. నెక్స్ట్ మీరు ఇచ్చే నెంబర్ ఏ రూపంలో అంటే మీ చేత యూజర్ చేత ఇన్పుట్ తీసుకునే విధంగా ప్రోగ్రామ్ అనేది రాయబడింది. మరి అక్కడ మీరు ఇచ్చే ఇన్పుట్ ఏ రూపంలో ఉందమ్మా డేటా? అగైన్ మళ్ళీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 అని ఇచ్చారు పిన్ నెంబర్. ఆ పిన్ నెంబర్ ఏ రూపంలో ఉంది అంటే అది కూడా వన్ కైండ్ ఆఫ్ డేటా అయినా? అంటే చూసారా, ఇక్కడ రాసిన ప్రోగ్రాంలో కూడా తను ఫోకస్ చేసింది దేని మీద? ఆ ప్రోగ్రామర్ డేటా పైన.
ఏంటి, ఎంటర్ యువర్ పిన్ నెంబర్ అని అడగాలి. సో ఆ మెసేజ్ ఏదైతే డిస్ప్లే అయిందో అది డేటా అంటాము. అలాగే ఏదైతే యూజర్ చేత ఇన్పుట్ మనం తీసుకోబడుతుందో మన ప్రోగ్రాంలోకి, అది కూడా ఒక డేటానే. అంటే డేటాని తీసుకోవడం. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామో మనం జనరల్గా ఏం జరుగుతుంది ఏటీఎం మెషిన్లో, మనం ఇచ్చిన పిన్ నెంబర్ కరెక్టా రాంగ్ అని చెక్ చేయాలా లేదా. సో నెక్స్ట్ స్టెప్ జరిగేది అదే. ఏంటి అంటే అక్కడ మళ్ళీ చూసారు, అక్కడ వెరిఫై చేస్తున్న దాంట్లో కూడా ఉపయోగిస్తుంది ఏంటి మళ్ళీ అగైన్ డేటా. మీరు ఇచ్చిన డేటా, తనకున్న పిన్ నెంబరు రెండు కరెక్ట్, ఇచ్చింది కరెక్టా రాంగ్ అని చెక్ చేయాలి. అంటే రెండు రైటా రాంగ్ అని చెక్ చేసే దాంట్లో లైన్లో కూడా ఇన్వాల్వ్ చేసింది దేనిపైన, డేటా పైన. నెక్స్ట్ మీరు ఇచ్చింది కరెక్ట్ అయితే మీరు ఎంత అమౌంట్ విత్డ్రా చేయాలనుకున్నారని చెప్పి మళ్ళీ మీకు మెసేజ్ డిస్ప్లే అవుతుంది. అంటే చూసారు, ఆ ప్రోగ్రాంలో మరొక చిన్న ఇన్స్ట్రక్షన్ మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేసింది ఏంటి, మీరు ఎంత అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటారో చేయండి. అగైన్ మళ్ళీ అక్కడ మెసేజ్ డిస్ప్లే అయిందా లేదా. మళ్ళీ మెసేజ్ డిస్ప్లే అవడానికి రాసిన కోడ్లో మళ్ళీ ఉపయోగించింది ఏంటి, డేటాను. ఏంటి, ఎంటర్ అమౌంట్ విచ్ యూ వాంట్ విత్డ్రా, ఆ మెసేజ్. అగైన్ మళ్ళీ మీరు అమౌంట్ ఇస్తారు, సో అండ్ సమ్ అమౌంట్. మళ్ళీ అమౌంట్ అనేది కూడా మళ్ళీ నంబర్ డేటాలో ఇస్తారు యూజర్. నెక్స్ట్ ఇచ్చిన అమౌంట్ మీ దగ్గర ఉన్న బ్యాలెన్స్ అవైలబిలిటీగా తక్కువ ఉందా అనేది చూస్తుంది. ఒకవేళ ఎఫిషియెంట్ బ్యాలెన్స్ ఉంది అంటే కన్ఫర్మ్ చేసుకోవడానికి బ్యాక్గ్రౌండ్లో వెరిఫై చేసుకోండి. ఇవి కొన్ని కనిపించిన ప్రాసెస్ అవడానికి ఉపయోగిస్తాం ప్రోగ్రామ్ని. కొన్ని యూజర్కి నేరుగా కనిపించేవి కొన్ని కనిపిస్తాయి. ఇప్పుడు నేను చెప్పండి, ఎంటర్ యువర్ పిన్ నెంబర్ అన్నాను, అది మాత్రమే స్క్రీన్ మీద కనిపిస్తుంది, యూజర్కి ఇంటరాక్ట్ అయ్యే విధంగా రాయడం జరిగింది. బట్ బ్యాక్గ్రౌండ్లో ఎలా చెక్ చేసుకున్నది ప్రాసెసింగ్ అనేది ఎప్పుడు యూజర్కి ఎప్పుడు కనిపించదు. బట్ ఈ బ్యాక్గ్రౌండ్లో జరిగే ప్రాసెస్ కూడా, ఆ వెరిఫికేషన్ జరగడానికి కూడా రాసేది కూడా ఏంటి, ప్రోగ్రామింగ్. అక్కడైనా ఫ్రంట్ ఎండ్లో కనిపించేదైనా బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ జరిగే దాంట్లో అయినా సరే ఒక ప్రోగ్రామర్ ఒక ప్రోగ్రామ్ అనేది రాయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రోగ్రాంలో తను ఎక్కువగా ఫస్ట్ ఇన్వాల్వ్ ఎక్కువ చేసేది దేంట్ని, డేటాని. మీరు ఏ ప్రోగ్రామ్ అయినా రాయండి, ఎన్ని లైన్స్ అయినా రాయండి, మీరు రాసిన ప్రతి లైన్ ఆఫ్ కోడ్ కూడా ఆ పర్టికులర్గా డేటాని ఫోకస్ చేస్తేనే మనం రాయాలి. ఇది మైండ్లో పెట్టుకోండి ఎప్పుడు కూడా. నెక్స్ట్ అమౌంట్ అనేది విత్డ్రా అయిపోయిన తర్వాత ఫైనల్గా మీ అమౌంట్ అనేది అప్డేట్ అవ్వాలి. ఏంటి, ఇంతకుముందు 5,000 ఉండేది, ఇప్పుడు మీరు 2,000 విత్డ్రా చేసుకున్నారు అంటే ఏంటి అర్థం, తన బ్యాలెన్స్ 5,000లోంచి 2,000 విత్డ్రా చేసేస్తే బ్యాక్ 3,000 అనేది అప్డేట్ అవ్వాలి. బట్ ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేశారు, ఇది మన ఎదురుగుంటా జరుగుతుందా, మన ఫ్రంట్ ఎండ్లో లేదు, బట్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది ఈ డిడక్షన్ అనేది. అంటే ఏంటి, 5,000లోంచి 2,000 డిడక్ట్ అయిపోయి మళ్ళీ మీ బ్యాలెన్స్ ఎంత వస్తుంది, 3,000. ఆ 3,000 అనేది ఎలా వచ్చిందనే ప్రాసెస్ మనం ఎప్పుడు చూడం, బట్ బ్యాక్గ్రౌండ్లో జరగడానికి కారణం ఏంటంటే ప్రోగ్రామింగ్. మళ్ళీ మీరు ఈ రాసిన చిన్న ప్రోగ్రామ్లో కూడా మళ్ళీ మీరు ఇన్వాల్వ్ చేసింది ఏంటి, ఇక్కడ 5,000 మీరు విత్డ్రా చేయాలనుకున్న అమౌంట్ 2,000. అంటే ఏంటి, 5,000 2,000 అన్నది అగైన్ మళ్ళీ డేటా. ఫైనల్గా మీకు 3,000 వచ్చింది ఏంటి, డేటా. ఫైనల్గా మీ స్క్రీన్ మీద ప్రింట్ చేయడానికి ఉపయోగించింది ఏంటి, 3,000 ఏంటి, డేటా. యువర్ బ్యాలెన్స్ ఈజ్ అంటే యువర్ బ్యాలెన్స్ ఈజ్ అనే డేటాతో 3,000 అనే మరొక డేటాని మెర్జ్ చేసి మీ స్క్రీన్ మీద ఫైనల్గా రిజల్ట్ రూపంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంటే ఇలాగ మనం ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్న ఈ టైంలోనే స్టార్టింగ్ ఆన్వర్డ్స్ అంటే వెల్కమ్ టు అవర్ బ్యాంక్ అనే మెసేజ్ రావడానికి కారణమైన ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి అదే సాఫ్ట్వేర్ సంబంధించిన ఏ ప్రోగ్రామ్ అయినా ఏటీఎంలో ఏ చిన్న ప్రోగ్రాంలో అయినా తీసుకున్న ఎండ్ ఆఫ్ దిస్ ఆ పర్టికులర్ పనికి వర్క్లో అంటే ఏంటి, థ్యాంక్ యూ విజిట్ అగైన్ చెప్పేంత వరకు కూడా ఆఖరికి థ్యాంక్ యూ విజిట్ అగైన్ అనే మెసేజ్ కూడా ఏంటి, డేటాని. మీ బ్యాలెన్స్ ఎంత చూపిస్తుంది, ఎంత ఉందని చెప్పేటప్పుడు మీకు డెసిమల్స్లో చూపిస్తుంది, ఎంత 2,000 రూపీస్ 0.15 పైసా మీ బ్యాలెన్స్ ఉంది అంటే అగైన్ ఏంటది, అక్కడ మళ్ళీ డేటా ఏ విధంగా ఉంది, డెసిమల్ నెంబర్స్లో ఉంది. చూసారు, మీరు డేటా అనేది ఎప్పుడు ఒక లెటర్స్లోనే ఉండేదని మనం ఫోకస్ చేయాలని కాదు, లేదా నెంబర్స్లోనే ఉంటుందని కాదు. డేటా అనేది వివిధ రకాలుగా ఉంటుంది. డేటా అనేది వీడియో రూపంలో ఉంటుంది, MP3 ఫైల్లో ఉంటుంది, ఇమేజ్ ఫైల్లో ఉంటుంది, ఫైల్స్ రూపంలో ఉంటుంది, ప్లెయిన్ ఫైల్స్ లాగా. ఓకేనా. సో ప్రోగ్రామర్గా మీరు ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సింది, మనం రాసే చిన్న లైన్ అయినా లేదా నెంబర్ ఆఫ్ లైన్స్ అయినా లేదా ఎంటైర్ సాఫ్ట్వేర్ తీసుకోండి, కానీ మనం ఫోకస్ చేసేది ఎప్పుడు కూడా ఒక ప్రోగ్రామర్ ఒక లైన్లో డేటాని మీద ఫోకస్ చేస్తూనే ప్రోగ్రామ్ అనేది రాస్తుంటారు. ఒక ఇన్స్ట్రక్షన్ తీసుకోండి, మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకోండి, ప్రతి లైన్లో కూడా మీకు డేటా అనేది ఇంక్లూడ్ చేస్తున్నట్టు మీకు దృష్టిలో పెట్టుకొని ప్రోగ్రామ్ని డెవలప్ చేయాలి. ఇది మీ మైండ్లో ఫస్ట్ డే నుంచి కూడా మీ మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇవి
మీరు ఈ కోర్స్ నేర్చుకుంటున్నప్పుడు ఈ విషయాలు అవసరం, ఎందుకు నేర్చుకుంటున్నాము అన్నది, అసలు దేనికి ఉపయోగించడానికి మనం నేర్చుకోబోతున్నాము, అలాగే నెక్స్ట్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ప్రోగ్రామ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే, ఒక ప్రోగ్రామర్గా మైండ్లో ఉండాల్సిన బేసిక్ ఐడియా ఏంటి, దేన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ప్రోగ్రామర్ ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఏం ఆలోచిస్తూ రాస్తాడు. డేటా. ప్రోగ్రామర్ ఆల్వేస్ రైట్స్ ద ప్రోగ్రామ్ విత్ ఇన్క్లూడింగ్ ద డేటా. వితౌట్ ఇన్క్లూడింగ్ ద డేటా ద ప్రోగ్రామర్ కెనాట్ రైట్ ఎనీథింగ్. నెక్స్ట్ ఇంకొక పాయింట్, మనం రాసే సింపుల్ ప్రోగ్రామ్ అయినా, అది పెద్ద ప్రోగ్రామ్ అయినా, మీరు ఫస్ట్ డే నుంచి కూడా మీకు చెప్తున్నాను, మీకు ఏమీ రాదు అన్న వ్యూలోనే ఈ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. మీకు ఆల్రెడీ వచ్చేసు ఇది కూడా నేర్చుకోవాలి మళ్ళా అని నేను చెప్పడం లేదు. ఈ కంప్లీట్గా మీరు జీరో నాలెడ్జ్, అంటే మీకు ఎలాంటి లాంగ్వేజ్ ఎక్స్పీరియన్స్ లేదన్న దృష్టిలోనే నేను ఈ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో అందుకు నేను చెప్పబోయే చిన్న ప్రోగ్రామ్ అయినా పెద్ద ప్రోగ్రామ్ అయినా మీరు ఆల్వేస్ దాన్ని ఒక హై లెవెల్లో ఆలోచించాలి. సో సింపుల్గా జరిగే ప్రోగ్రామ్ కూడా ఇంత నేర్చుకొని ఇంత చేయాలా అన్నట్టు కాకుండా, రాసిన చిన్న ప్రోగ్రామ్ అయినా సరే అది మనం ఎప్పుడూ కూడా ఒక సాఫ్ట్వేర్ వ్యూలో ఆలోచించాలి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎందుకంటే దీనికి ఒక అర్థంగా మీకు క్లియర్ కట్గా అర్థం అవడానికి. మీరు జనరల్గా నేను ఇప్పుడు మీకు ఈ లెసన్ టీచ్ చేస్తుందంతా కూడా ఎక్కడ టీచ్ చేస్తున్నాను, దేని మీద, పెయింట్లో. నేను ఈ బాక్సులన్నీ ఇలాగ మీకు డిఫరెంట్ బాక్సెస్ వేసాను, ఇక్కడ టైప్ చేశాను. అలా మీరు ఇక్కడ డిఫరెంట్ కలర్ షేప్స్ చూస్తున్నారు, అలాగే ఇవన్నీ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇదంతా కూడా నేను ఓన్గా డెవలప్ చేసుకొని, నేను ఓన్గా టైప్ చేసి నేను చేసింది కాదు. ఎవరి చేతో డెవలప్ చేయబడ్డ ఈ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, పెయింట్ అనే ఒక సాఫ్ట్వేర్ అంటే నథింగ్ బట్ అప్లికేషన్ అని కూడా అంటాం. ఈ అప్లికేషన్ని యూజ్ చేసి నేను ఇక్కడ టైప్ చేయగలిగాను, కానీ ఎవరో డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ కారణం చేత కదా నేను ఇక్కడ డ్రా చేయగలుగుతున్నాను. అంటే నేను బాక్స్ వేయగలుగుతున్నాను అంటే దానికి ఒక ప్రోగ్రామ్, అలాగే మరొక ఓవల్ షేప్ వేయాలంటే దానికి కావాల్సిన మరొక ప్రోగ్రామ్. అంటే ఏంటి, ఇక్కడ మనం చేసే ప్రతి పనికి కూడా ఒక ప్రోగ్రామ్ అనేది మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం, అంటే ఎవరో ఆల్రెడీ డెవలప్ చేసింది. సో ఇది పెద్ద విషయం కాదు. ఇప్పుడు నేను ఏదైతే మీకు టీచ్ చేస్తున్నానో, ఇక్కడ మీకు ఏదైతే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నానో, దీన్ని మనం నేర్చుకోవడం అనేది ఆల్రెడీ ఎవరో డెవలప్ చేసింది, దాని మీద నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బట్ అలా కాకుండా ఒకటి గుర్తుపెట్టుకొని, నేను ఇక్కడ సింపుల్గా హెలో అనేది ఒక టైప్ చేశానమ్మా. నేను ఇక్కడ హెలో అని రాశాను, సింపుల్గా హెలో వరల్డ్ అని రాశానండి సింపుల్గా. ఇప్పుడు దీంట్లో పెద్ద గ్రేట్ థింగ్ ఏమైనా ఉంది ఇక్కడ, విషయం అయినా పెద్దగా చెప్పుకోవాల్సిన విషయం ఏమైనా ఉందా? లేదు. ఎందుకు? హెలో వరల్డ్ అనేది డిస్ప్లే అవడానికి కారణం ఏంటంటే, పెయింట్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్న కారణం చేత అక్కడ టైప్ చేయడానికి వీలు కలిగేటట్టు ప్రోగ్రామ్ను వాళ్ళు డెవలప్ చేశారు కాబట్టి నేను అక్కడ టైప్ చేయగలుగుతున్నాను. అంతేగాని ఇప్పుడు నేను టైప్ చేయాలనుకుంటున్నాను చెప్పి డైరెక్ట్గా డెస్క్టాప్ మీద నేను టైప్ చేయగలనా? ఎలాంటి సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయకుండా, అంటే నోట్ ప్యాడ్ ఓపెన్ చేయకుండా, ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా డెస్క్టాప్ మీద నేను టైప్ చేయగలనా? చేయలేం. అంటే ఏంటి, అక్కడ మీకు ఏమర్థం అవ్వాలి, నేను ఏదైనా సింపుల్ది నేను టైప్ చేయగలడానికి నాకు అవకాశం కల్పించే ఒక సాఫ్ట్వేర్ ఉండాలి అన్నది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలా అంతేగాని మనం ఎలాంటి సాఫ్ట్వేర్ యూజ్ చేయకుండా మనం ఎప్పుడూ ఏది టైప్ చేయలేము, ఏది మనం చూడలేము. సో ఇప్పుడు మనం హెలో వరల్డ్ అనే ఒక కంటెంట్ని మనం డిస్ప్లే చేయగలుగుతున్నాము ఎప్పుడైతే మనం ఎలాంటి సాఫ్ట్వేర్ యూజ్ చేయకుండా హెలో వరల్డ్ అనే కంటెంట్ వితౌట్ యూజింగ్ అదర్ ఎనీ సాఫ్ట్వేర్ ఇఫ్ యూఆర్ షోయింగ్, అంటే మనం చూపించగలుగుతున్నామంటే దాని అర్థం ఏంటండి, అయితే మనం ఏదో ఒక సాఫ్ట్వేర్ అయినా యూజ్ చేయాలి, లేదా మన ఓన్ హ్యాండ్స్తో మన చేత డెవలప్ చేయబడ్డ ప్రోగ్రామ్ కారణం చేత ఆ హెలో వరల్డ్ అనేది డిస్ప్లే అవ్వాలి. రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఈ రెండు ఆప్షన్స్ కాకుండా డైరెక్ట్గా మనం ఎక్కడ కూడా ఏ అప్లికేషన్ని ఉపయోగించకుండా ప్రింట్ చేయలేము, దాన్ని డిస్ప్లే చేయలేము, అలాగే మనం డెవలప్ చేసింది లేకుండా కూడా చేయలేము. అంటే ఏంటి, మనం ఏదైతే చిన్న ప్రోగ్రామ్ హెలో వరల్డ్ అని ఏదైతే మనం ఒక కంటెంట్ రావడానికి మనం ఎంతో కష్టపడి ప్రోగ్రామ్ రాసి సింపుల్గా హెలో వరల్డ్ అనేది ఏదో సమ్ టెక్స్ట్ వచ్చిందంటే ఇలా అనుకోకూడదు, ఈ హెలో వరల్డ్ రావడానికి ఇంత అవసరమా అని. మీరు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకో, ఆ హెలో వరల్డ్ అనేది కూడా మెసేజ్ డిస్ప్లే అవడానికి మీరు ఎలాంటి సాఫ్ట్వేర్ యూజ్ చేయట్లేదు, బట్ అయినా సరే డిస్ప్లే అవుతుందంటే దానికి కారణం ఏంటి, మీ ఓన్ హ్యాండ్స్తో ఓన్గా రాయబడ్డ కారణం చేత ఆ హెలో వరల్డ్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంటే ఏంటి, యూ క్రియేటెడ్ వన్ ప్రోగ్రామ్, సో బికాస్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్ ఓన్లీ దట్ మెసేజ్ విల్ బి
displaying on the screen without using other any software. ఓకేనమ్మా. సో ఇది ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఎప్పుడూ కూడా మర్చిపోకుండా మన ఈ ఎంటైర్ కోర్స్ని మనం నేర్చుకుంటున్నట్టయితే ఫస్ట్ మీలో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే కోర్స్ నేర్చుకుంటున్నప్పుడు తప్పకుండా మీరు అందరూ ఎంజాయ్ చేయాలి అని, అలాగే దీన్ని తప్పకుండా మీరు పాజిటివ్గా, సో ఈ లాక్డౌన్ టైంలో మన స్కిల్స్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ రేపు రాబోయే ఎలాంటి కాంపిటీషన్లో అయినా సరే మనం అందరికన్నా ఒక ముందు స్థాయిలో ఉండాలని ఈ కోర్స్ మీకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ సెషన్స్ నుంచి మనం డైరెక్ట్గా మనం యాక్చువల్ పైథాన్ ఫ్రమ్ స్క్రాచ్ ఆన్వర్డ్స్ మనం నేర్చుకుందాం. ఓకేనమ్మా. సో అప్పటి వరకు మనం నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాము. సో అందరికీ బాయ్ అమ్మా. థ్యాంక్ యూ.